హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. మనకి 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది రాబోతున్నాయి. అయితే ఇక 1 అవర్ 1.5 అవర్లు ఏంటంటే ఇండియాలో మొత్తం అన్ని స్టేట్స్కి కూడా ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయి ఎగ్జిట్ పోల్ సర్వే అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనకి సోమవారానికి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఒక డెసిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఎవరు విన్ అవుతారు, ఎవరు లూజ్ అవుతారు అనేది ఒక ఓవరాల్గా దాన్ని ఏమంటే అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మార్కెట్ సోమవారం ఎయిదర్ గ్యాప్ అప్ కానీ స్ట్రాంగ్గా లేదా గ్యాప్ డౌన్ అని కానీ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఎలక్షన్స్ 4th ఫైనల్గా ఏంటంటే కౌంట్ అనేది స్టార్ట్ అయిపోయి మనకి దగ్గర ఆఫ్టర్నూన్ అనమాట. అంటే 1:30 తర్వాత మ్యాక్సిమం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, లేకపోతే హంగ్ ఫార్మేషన్ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అయితే మనం ట్రేడర్గా, ఇన్వెస్టర్గా ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలా మనం మార్కెట్ని అప్రోచ్ అవ్వాలి అన్న విషయానికి వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 3-4 ఎలక్షన్స్ అప్పుడు డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఈ యొక్క సెంటిమెంట్ అనేది, అంటే ఎలక్షన్స్కి జరుగుతున్న వీక్ కానీ, కరెంట్ వీకు, ఆ ముందు వీకు, లేకపోతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీకు ఏ విధంగా మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి అన్న విషయం మనం చూస్తే ఏంటంటే దాన్ని బట్టి మనం ఒక అంచనాకి లేకపోతే ఒక కొలికి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ రిజల్ట్స్ ఇంకా రాలేదు. బట్ మార్కెట్ ఏమైందంటే కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఇది 5 ట్రేడింగ్ సెషన్స్ మనం చూస్తే ఈ సోర్స్ వచ్చేసరికి investing.com నుంచి మనం తీసుకున్నాం. ఇక్కడ చూడండి 22,888, 22,705, 22,450, దాని తర్వాత 530. ఒక రకంగా ఏంటంటే డౌన్ టిక్ అనేది కొనసాగింది అనమాట ఒక 1 వీక్లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఒకసారి పాస్ట్ 4 ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం చూస్తే ఇక్కడ ఒక కొలికి రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకున్న డేటాలో ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు మార్కెట్ ఉండొచ్చు. ఓకే, 1-2 సందర్భాలు ఐ థింక్ 2004లో హాలిడే అనుకుంటా, నెక్స్ట్ రోజు స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది. సో ఈ 2 పరిణామాలు ఉన్నాయన్నమాట. అంటే మార్కెట్ ఓపెన్ ఉన్న రోజు రిజల్ట్స్ వచ్చినప్పుడు, మార్కెట్ క్లోజ్ ఉన్నప్పుడు, క్లోజ్ అయింది కదా, దాని తర్వాత ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అయింది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఎనీహౌ 2004లో డేటా అనేది మనం చూసుకున్నట్టయితే, సో మార్కెట్ ఏమి ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఎన్డీఏ కూటమి అనేది రావడం జరుగుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే అనూహ్యంగా 2004లో యూపీఏ అనేది విన్ అయిపోయింది. అప్పుడు డైరెక్ట్గా మార్కెట్ ఏమైందంటే ఓపెన్ అవడంతోనే నెగిటివ్గా ఓపెన్ అయిపోయింది. దగ్గర 8% నెగిటివ్గా రియాక్షన్ అనేది ఆ రోజు చూపించింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే 2009, సో యూపీఏ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు 2009లో. సో స్ట్రాంగర్ ఇక్కడ చూడండి, యూపీఏ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి యూపీఏ పర్ఫామ్ చేసింది అనమాట. అంటే స్ట్రాంగ్గా క్యాండిడేట్స్ అనేది గెలవడం జరిగింది. అప్పుడు మనం చూసినట్టయితే 17.7% మార్కెట్ అంటే పాజిటివ్గా రియాక్ట్ అయింది. అయితే 2014లో ఎన్డీఏ ఎక్స్పెక్టెడ్ టు విన్ అని చెప్పేసి మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అదేవిధంగా ఎన్డీఏ విన్ అయింది. బట్ మార్కెట్ 1.1% మాత్రమే రియాక్షన్ అనేది చూపించింది. ఓకే, ఐ థింక్ ప్రాబబ్లీ ఏంటంటే ఇవి వీకెండ్ రిజల్ట్ వల్ల స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అది జరిగి ఉండొచ్చు. ఇది 2009 కానీ 2004 కానీ. అయితే ఇక్కడ చూడండి 2019లో ఓకే, ఇక్కడ ఎన్డీఏ అలయన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్, ఎన్డీఏ ఓన్ అయింది. అయితే మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకున్నట్టయితే 0.7% నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఓకేనా. సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో అది వస్తే ఇట్స్ నాట్ ఎ బిగ్ సర్ప్రైజ్. ఎక్స్పెక్ట్ చేసిన దానికి క్వైట్ ఆపోజిట్ వచ్చిందంటే డెఫినెట్గా బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసింది దానికంటే మించి మంచి రిజల్ట్స్ అనేది ఇచ్చిందనుకోండి, అప్పుడు కూడా బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఎన్డీఏ ఎక్స్పెక్ట్ చేశారు, ఎన్డీఏ వచ్చింది, పెద్దగా మార్కెట్లో రియాక్షన్ లేదు. ఎన్డీఏ ఎక్స్పెక్ట్ చేశారు, ఎన్డీఏ వచ్చింది, అదేవిధంగా పెద్దగా రియాక్షన్ లేదు. 1.1% పాజిటివ్గా ఉంది. అండ్ యూపీఏ వస్తుంది అనుకున్నారు, యూపీఏ వచ్చింది కానీ చూడండి స్ట్రాంగర్ దాన్ ద ఎక్స్పెక్టెడ్ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఎక్స్పెక్ట్ చేసిన దాని మించి యూపీఏ అనేది రావడం అనేది జరిగింది. అందుకని మార్కెట్ ఓవర్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ 2004లో ఎన్డీఏ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అనుకున్నారు మార్కెట్లో ఎక్స్పెక్టేషను. బట్ క్వైట్ ఆపోజిట్లో వచ్చింది, యూపీఏ విన్ అయింది. అందుకని మార్కెట్ ఆపోజిట్లో సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. అంటే నెగిటివ్గా లైక్ -8 ఇక అయితే మనం ఈ యొక్క నిఫ్టీ పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. ఎలక్షన్ రోజు ఇది అనుకోండి, దానికి ముందు ఒక 5 days, ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఒక 5 days అలా డేటా అనేది తీసుకున్నాం. అప్రాక్సిమేట్గా మార్కెట్ 10 days డేటా అనేది తీసుకుంటే 2019లో లోక్సభ ఎలక్షన్స్ నిఫ్టీ మూమెంట్ చూస్తే
5 డేస్ ఎలా ఉందంటే ఫస్ట్ 2 డేస్ 3 డేస్ బుల్లిష్గా ఉంది. దాని తర్వాత లైక్ 3 డేస్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఎలక్షన్ రిజల్ట్ ఈ డేట్ అనమాట. ఓకే, 23వ తారీఖు 5వ నెల. అయితే అప్పుడు ఏమైందంటే నెగిటివ్గా రియాక్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఏమైందంటే పాజిటివ్గా వెళ్ళింది. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అంటే లాస్ట్ ఒక 10 డేస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే 2019లో ఆ రోజుతో కలుపుకొని రిజల్ట్తో కలుపుకొని మనకి ఈ విధంగా మార్కెట్ అనేది మూవ్ అవ్వటం గమనార్హం. అయితే 2014లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎన్డీఏ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. చూడండి, నిఫ్టీ బుల్లిష్లో స్టార్ట్ అయింది, ఆల్రెడీ ముందే స్టార్ట్ అయిపోయింది. 1 2 3 4 5 సెషన్లు కంటిన్యూస్గా బుల్లిష్లో ఉంది. అండ్ రిజల్ట్స్ ఇచ్చిన రోజు అగైన్ బుల్లిష్లో ఉంది. దాని తర్వాత కొద్దిగా 2 డేస్ కొంచెం ర్యాలీ చేసి దాని తర్వాత కూల్ ఆఫ్ అయిపోయింది. అగైన్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 2014 ఎన్డీఏ విన్ అయింది అండ్ మార్కెట్స్ కూడా స్ట్రైట్ వేలో పైకి వెళ్ళటం అనేది మనం చూసాం. అదేవిధంగా 2009లో మనం చూస్తే సర్ప్రైజ్ ఏంటంటే యూపీఏ విన్ అయిద్దని చెప్పేసి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసి దాని మించి ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు చూస్తే ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ 3-4 డేస్ నెగిటివ్గా లేదా ఫ్లాట్గా ఉంది. బట్ బిగ్ సర్ప్రైజ్ మార్కెట్ నుంచి రాగలం ఏంటంటే సడన్గా స్ట్రాంగ్ రైజ్ అనేది తీసుకుంది. బట్ చూడండి, దాని తర్వాత మళ్ళీ ఏంటంటే కూల్ ఆఫ్ అయింది. ఓకే, ఇది 2009లో జరిగిన మార్కెట్ యాక్టివిటీ. ఇక 2004లో ఎన్డీఏ విన్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అయితే ఎన్డీఏ లాస్ట్ అయిపోయింది అప్పుడు. ఓకే, యూపీఏ విన్ అయింది. అగైన్ ఇది కూడా బిగ్ సర్ప్రైజ్ అనమాట. మార్కెట్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది. ఇది మనం చూసుకున్నట్టయితే ఇది 2004లో. దాని తర్వాత ఇక్కడ చూడండి, హెవీగా ఎన్డీఏ ఎప్పుడైతే లాస్ అయిపోయిందో ఇమీడియట్గా మార్కెట్ ఏంటంటే ఆ టైంలో క్రాష్ అనేది అవ్వడం అనేది జరిగింది. దగ్గర మనం చూసాం కదా, 8% క్రాష్ అయింది. దాని తర్వాత ఆ రోజు నెగిటివ్గా ఉంది, దాని తర్వాత రోజు నెగిటివ్గా ఉంది, దాని తర్వాత రోజు దగ్గర 2-3 డేస్ నెగిటివ్గా ఉండి దాని తర్వాత మళ్ళీ బౌన్స్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా మనకు పిక్చర్ క్లారిటీ రావడం జరుగుతుంది. సర్ప్రైజ్ అనేది ఇంపార్టెంట్. ఎక్స్పెక్ట్ చేసింది వస్తే ఏముండదు, సర్ప్రైజ్ ఇస్తేనే మార్కెట్లో మనం ఏంటంటే ఎయిదర్ స్ట్రాంగ్గా పైకి కానీ ఎయిదర్ స్ట్రాంగ్గా కిందకి కానీ మార్కెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది క్లారిటీ రావడం అనేది జరిగింది. ఓకే, సో అయితే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందులో పెద్దగా సర్ప్రైజ్ ఏం లేదనుకోండి. మనము అనవసరంగా కంగారు పడడం అనేది ఇక మానేయాలి. దాంట్లో ఏదైనా సర్ప్రైజ్ ఉంది, ఓకే, సర్ప్రైజ్ అంటే మనం అనుకున్న దాన్ని మించి రావడం లేదా అనుకున్న దానికి క్వైట్ ఆపోజిట్లో రావడం అనేది జరిగితేనే మార్కెట్లో బెట్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యూజ్గా గెయిన్ అనేది సాధించే అవకాశం ఉంది. ఇక ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ విజన్తో లాంగ్ టర్మ్ వ్యూతో ముందుకు వెళ్ళాలి. ఈ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్స్, షార్ట్ టర్మ్ మూమెంట్స్ అనేది మార్కెట్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి ఇండియా మీద. ఓకే, సో నిఫ్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత సిఏజిఆర్ మెయింటైన్ చేసింది, ఎనీ డిప్ ఏదైనా జరిగిందంటే కూడా మనం ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఇండివిజువల్ స్టాక్స్ని మనం పిక్ చేయలేకపోతున్నామంటే కూడా సింపుల్గా మంచి క్వాలిటీ మ్యూచువల్ ఫండ్ అనేది పట్టుకొని లేదా మన ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని మనం ఈ యొక్క అప్ ట్రెండ్ ఏదైతే ఉందో బిగ్ పిక్చర్లో ఇండియా యొక్క గ్రోత్ స్టోరీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతూ ఉంది కాబట్టి దాన్ని మనం ఎంజాయ్ చేయాలన్నమాట. దానికి ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఇటువంటి స్మాల్ నాయిస్కి, ఇటువంటి స్మాల్ అంటే స్పెక్యులేషన్ కరెక్షన్స్కి మనమైతే ఎటువంటి ప్యానిక్ లేదా భయం అనేది పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎలక్షన్స్ టైంలో జరిగిన యాక్టివిటీ అనమాట. హోప్ వీడియో ఒక ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.